హే అమిగోస్! ఇండియన్ గవర్నమెంట్ జీఎస్టీ స్లాబ్స్‌లో పెద్ద చేంజ్ తీసుకొనొచ్చింది. ఈ జీఎస్టీ 2.0 రిఫార్మ్స్‌తో మన డైలీ లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది? ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి అడ్వాంటేజా? లేదా డిసడ్వాంటేజా? ఎందుకు గవర్నమెంట్ ఈ చేంజ్ తీసుకొచ్చింది? పాసిబుల్ రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గో ఇంటు ద మెయిన్ టాపిక్. యాక్చువల్లీ జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్. ఇది ఇండైరెక్ట్ టాక్స్. డైరెక్ట్ టాక్స్ అంటే డైరెక్ట్‌గా మనకొచ్చే ఇన్‌కమ్‌లో ఇంత పర్సెంటేజ్ అని చెప్పి గవర్నమెంట్‌కి టాక్స్ కడతాం. బట్ ఇండైరెక్ట్ టాక్స్‌లో మనం డైరెక్ట్‌గా గవర్నమెంట్‌కి మనీ కట్టం. మార్కెట్‌లో ఏదైనా ప్రొడక్ట్ కొన్నప్పుడు, ఆ ప్రొడక్ట్ ప్రైస్‌లో ఆల్రెడీ టాక్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో, మనం ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేస్తున్నప్పుడు ఇండైరెక్ట్‌గా గవర్నమెంట్‌కి టాక్స్ పే చేస్తాం. ప్రీవియస్‌గా ఈ టాక్స్ స్లాబ్స్‌ని 4 టైప్స్‌లో డివైడ్ చేసేవాళ్ళు. అవి 5%, 12%, 18%, 28%. డైలీ ఎసెన్షియల్ ఐటెమ్స్ లైక్ హెయిర్ ఆయిల్, షాంపూ, సోప్స్ వీటికి 18% టాక్స్ ఉండేది. యుటెన్సిల్స్‌కి 12%, ఎలక్ట్రానిక్ అప్లయన్స్‌కి 28%గా ఉండేది. ఇప్పుడు ఈ 4 కేటగరీస్‌ని తీసేసి ఓన్లీ 2 మెయిన్ కేటగరీస్ పెట్టారు. ఒకటి 5%, ఇంకోటి 18%. ఈ 5%లోకి డైలీ యూసేజ్ ఐటెమ్స్ వస్తాయి. ప్రీవియస్‌గా ఇవి 12%, 18% ఉండేవి. వాటిని 5%కి తీసుకొచ్చారు. నెక్స్ట్ కేటగరీ వచ్చేసి 18%. వీటిలోకి ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ లైక్ ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఆటోమొబైల్ సెక్టర్‌లో స్మాల్ కార్స్ ఇవన్నీ వస్తాయి. ఇంతకుముందు వీటికి 28% కలెక్ట్ చేసేవాళ్ళు. బట్ నౌ 18%కి తీసుకొచ్చారు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే కొన్నిటికైతే జీరో చేసేశారు. వాటికి జీఎస్టీ కట్టక్కర్లేదు. ఎడ్యుకేషన్ సెక్టర్ రిలేటెడ్ ఐటెమ్స్ లైక్ స్కూల్ పిల్లలకి బుక్స్, పెన్సిల్స్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, మెడిసిన్స్ కూడా ఇప్పుడు జీరో కిందకొస్తాయి. ఒకప్పుడు చాలా మెడిసిన్స్‌కి జీఎస్టీ పే చేయాల్సొచ్చేది. నౌ అన్ని మెడిసిన్స్ మీద రిమూవ్ చేయకపోయినా చాలా వాటి మీదైతే తీసేశారు. ప్రెజెంట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ అండ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ మీద కూడా జీఎస్టీ లేదు. ఈ చేంజ్ తీసుకురాకముందు ఇన్స్యూరెన్స్‌లో జీఎస్టీ కలపడం వల్ల ప్రీమియం ప్రైజెస్ ఎక్కువుండేవి. ఇప్పుడు ఈ చేంజ్ వల్ల ప్రైజెస్ తగ్గాయి. ఈ రోజుల్లో హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది అందరికీ ఇంపార్టెంట్. సో, మీరు కూడా మంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ చెక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి తీసుకోండి. ఇప్పటిదాకా జీఎస్టీలో పాజిటివ్ సైడే చూసాం. బట్ నెగెటివ్ సైడ్ కూడా ఉంది. అదేంటంటే లగ్జరీ అండ్ సిన్ ఐటెమ్స్ అని 40%తో ఇంకో కేటగరీ తీసుకొచ్చారు. ప్రీవియస్‌గా హై ఎండ్ కార్స్ అండ్ బైక్స్‌కి 28% జీఎస్టీ మాత్రమే ఉండేది. బట్ ఇప్పుడు అది 40%కి ఇంక్రీజ్ చేశారు. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళని అంత ఇంపాక్ట్ చూపించకపోయినా అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ పీపుల్‌ని ఇంపాక్ట్ చేసిద్ది. వాళ్ళ పట్ల ఇది కొంచెం హార్ష్ డెసిషన్ అనే చెప్పాలి. పెట్రోల్ కార్ గనుక 1200 సీసీ బిలో ఉంటే 18% జీఎస్టీ అండ్ డీజిల్ కార్ 1500 సీసీ బిలో అయితే 18% జీఎస్టీ. బట్ వాటికన్నా ఎక్కువ సీసీ ఉన్న ప్రీమియం కార్స్‌కి 40% ఇప్పుడు. 350 సీసీ బిలో ఉన్న బైక్స్ అండ్ ఆటోస్‌కి 28% నుంచి 18%కి తీసుకొనొచ్చారు. బట్ 350 సీసీ అబోవ్ ఉన్న బైక్స్ అయితే 40%. ఆటోమొబైల్ సెక్టర్ అనే గాదు, సిన్ ఐటెమ్స్‌కి గూడా జీఎస్టీ పెంచారు. సిన్ ఐటెమ్స్ అంటే ఏదైనా ఐటెమ్ సొసైటీని ఆర్ మన హెల్త్‌ని డ్యామేజ్ చేసిద్దో, వాటిని గవర్నమెంట్ సిన్ ఐటెమ్స్ అనే కేటగరీలోకి కన్సిడర్ చేసిద్ది. వాటికి ప్రీవియస్‌గా 28% జీఎస్టీ ఉంటే, ఇప్పుడు 40% చేశారు. ఈ కేటగరీలోకి ఆల్కహాల్, సిగరెట్స్, పాన్ మసాలా, సాఫ్ట్ డ్రింక్, ఆన్‌లైన్ గేమింగ్ ఇన్వాల్వింగ్ బెట్టింగ్, లాటరీ ఇలాంటివి ఈ కేటగరీలోకొస్తాయి. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్‌కి ప్రైజెస్ పెంచితే, అప్పుడు రెవెన్యూ ఎక్కువొచ్చిద్ది. ప్లస్ ప్రైజెస్ ఎక్కువుండటం వల్ల, అలాంటివి పీపుల్ కన్జ్యూమ్ చేయడం ఆపేస్తారని. ఇది గుడ్ మూవ్ అనే చెప్పాలి. మొబైల్ ఫోన్స్ మీదయితే ఏ చేంజు లేదు. అవి స్టిల్ 18% గానే ఉన్నాయి. ఐపీఎల్ ఫ్యాన్స్‌కి కూడా ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఐపీఎల్ టికెట్స్ పైన కూడా 40% జీఎస్టీ పే చేయాలి. ఈ న్యూ జీఎస్టీ రూల్ సెప్టెంబర్ 22, 2025 నుండి అమల్లోకొస్తుంది. ఈ కొత్త జీఎస్టీ రూల్స్ వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంది. హెల్త్ కేర్ ఐటెమ్స్ ప్రైజెస్ తగ్గాయి. మనం రోజు యూజ్ చేసే ఐటెమ్స్ కూడా ప్రైజెస్ రెడ్యూస్ అయ్యాయి. ఎంతోమంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంట్లో ఏసీ, ఫ్రిడ్జ్ ఉంటే బావుండు అనే కోరికుంటుంది. బట్ వాటి ప్రైజెస్ ఎక్కువ ఉండటం వల్ల అందరూ కొనేవాళ్ళు కాదు. ఇప్పుడు వాటి ప్రైజెస్ తగ్గటం వల్ల అవి కొనటానికి ఇంట్రెస్ట్ చూయిస్తారు. ఇలా ప్రైజెస్ తక్కువ ఉండటంతో పీపుల్ ఎక్కువ ప్రొడక్ట్స్ కొంటారు. అలా ప్రొడక్ట్స్ కొనటం వల్ల ఇండియా జీడీపీ గ్రో అయ్యిద్ది. అసలు గవర్నమెంట్ ఎందుకింత సడెన్‌గా చేంజ్ తీసుకొచ్చింది అనుకుంటున్నారా? యాక్చువల్‌గా ఈ చేంజెస్ సడెన్‌గా వచ్చిందేం కాదు. ఎప్పటినుంచో ఎంతోమంది దీనికోసం అడుగుతున్నారు. గవర్నమెంట్ కూడా స్టడీ చేసి 4 కేటగరీస్ ఉండే బదులు 3 కేటగరీస్ ఉంటే సింపుల్‌గా ఉంటుంది. ప్లస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ అయిద్ది. అండ్ ఎకానమీ కూడా బూస్ట్ అయిద్దని చెప్పి రూల్స్ చేంజ్ చేసింది. కొంతమంది ఏమంటున్నారంటే రీసెంట్‌గా ట్రంప్ ఇండియా మీద టారిఫ్ వేయటం వల్ల ఈ రూల్ చేంజ్ చేశారని. ఎందుకంటే రూల్ చేంజ్ వల్ల ఎక్కువ మంది ప్రొడక్ట్స్ కొంటారు. సో, అది మన ఎకానమీకి హెల్ప్ అయిద్దని. ఇది ఎంతవరకు నిజమో తెలీదు. చెప్పాలంటే ఇలా టాక్స్ తగ్గించడం వల్ల గవర్నమెంట్ చాలా లాసెస్ ఫేస్ చేయాలి. బట్ అది షార్ట్ టర్మ్ వరకు మాత్రమే. కొంచెం అడ్జస్ట్ అయ్యి ప్రాపర్‌గా ప్లాన్ చేస్తే లాంగ్ టర్మ్‌లో ఇది మన ఎకానమీకి చాలా యూజ్ అవుద్ది. బట్ కొన్ని స్టేట్ గవర్నమెంట్ దీన్ని అపోజ్ చేస్తున్నాయి. ఇలా తగ్గించడం వల్ల వాళ్ళకొచ్చే రెవెన్యూ తగ్గిపోద్దని. మీకు ఈ డౌట్ వచ్చుండొచ్చు. టాక్సెస్ తగ్గించినా కూడా కంపెనీ వాళ్ళు ప్రైజెస్ పెంచితే ఏంటి అని. బట్ దానికి ఛాన్సెస్ తక్కువున్నాయి. ఇండియాలో యాంటీ ప్రాఫిటింగ్ లా అని ఒకటుంది. ఈ లా అలా కంపెనీస్ ఎంత కావాలంటే అంత ప్రైస్ ఇంక్రీజ్ చేయకుండా చూసుకుంటుంది. సో, ఆ విషయంలో భయపడక్కర్లేదు. ఇంతకుముందు 12,00,000 దాకా టాక్స్ పే చేయక్కర్లేదని చేంజ్ తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు జీఎస్టీ కూడా. విచ్ ఆర్ రియల్లీ గుడ్ ఇనిషియేటివ్స్. ఈ వీడియోకి ఇంతే అమిగోస్. నేననుకుంటున్నట్టే నిజంగా ఈ జీఎస్టీ రూల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ అయిద్దంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం అమిగో ఫ్యాక్ట్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.